హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ అండి. ఇదైతే చాలా స్పెషల్ కేకు. మ్యారేజ్ యానివర్సరీకి, మ్యారేజ్ డేస్కి, ఇలాగా అలాగే వ్యాలంటైన్స్ డేకి, వీటన్నిటికి కూడా చాలా పాపులర్ కదా ఈ కేక్. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఈజీ మెథడ్లో, సింపుల్ వేలో ఎలాగ బేసిక్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఈరోజు చూద్దాము. దానికైతే ఫస్ట్ 1 బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్ కర్డ్ తీసుకోవాలండి. పెరుగు బయటదైనా పర్లేదు, ఇంట్లోదైనా పర్లేదు. అలాగే 1 కప్ షుగర్ తీసుకోవాలండి. 1 కప్ మైదా తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవచ్చు. అదే ప్లేస్లో మీరు షుగర్ పౌడర్గా అయినా చేసుకొని తీసుకోవచ్చు. ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అయితే కరగడానికైతే కొంచెం టైం పడుతుంది. నేనైతే బీటర్ లాంటివి ఏమీ యూజ్ చేయకుండా చేసి చూపిస్తున్నాను. దాంట్లోనే 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలండి. దీని మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే యూస్ చేయాలి, లేదంటే ఆ ప్లేస్లో బటర్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ దాంట్లో వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదండి, దాన్ని అయితే 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో 1 కప్ మైదా తీసుకోవాలండి. 1 కప్ షుగర్కి 1 కప్ మైదా, ఈ రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఈ రెండు కూడా తీసుకొని ఇలాగా మొత్తం స్ట్రైనర్తో జల్లించుకున్నట్లుగా వేసుకోవాలండి. అప్పుడే మనకి పిండి మొత్తము ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. దీంట్లోనే 1 టీ స్పూన్ మనము కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చండి. రెడ్ వెల్వెట్ కేక్లో కోకో పౌడర్ కూడా వేస్తారు. నేనైతే ఈరోజైతే అవైలబుల్ లేదు, ఇంట్లో అయిపోయింది, సో వేయట్లేదు. మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెడ్ వెల్వెట్ కేక్ అయితే చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే ఈరోజు చూపించేది బేసిక్ మెథడ్ అండి. ఇలాగా దాంట్లో రెడ్ కలర్ ఉంటుంది కదా, ఒక 2-3 డ్రాప్స్ కానీ వేసుకున్నామంటే ఇలాగ కలరు రెడ్గా వస్తుంది. నేనైతే పింక్ వేసానండి చూసుకోకుండా, దానివల్ల కొంచెం పింకిష్గా వచ్చింది కలర్ అయితే. ఈ కేక్ చూస్తుంటేనే అసలు చాలా బాగుంటుందండి, తినడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు చూసేటప్పుడు అయితే. మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ అంతే బాగుంటుంది. నెక్స్ట్ బేకింగ్ ట్రే తీసుకొని బేకింగ్ పేపర్ వేసుకోవాలండి. ఇలాగా మొత్తం మనము కేక్ బ్యాటర్ను మొత్తం వేసేసుకొని ఒక 2 టైమ్స్ అలాగా ట్యాప్ చేసుకోవాలండి. మీరు నార్మల్గా గ్యాస్ మీద అయితే మాత్రం ముందుగానే ప్రీహీట్ చేసుకోండి బౌల్ని, ఒక 15 మినిట్స్. నేనైతే ఓవెన్లో పెట్టేశాను. నెక్స్ట్ ఈలోపు నేను విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాను. నేను యూస్ చేసే విప్పింగ్ క్రీమ్ అయితే ట్రోఫలైట్ అండి. 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలాగా బీట్ చేసుకోవాలండి. మన బేటర్తో బీట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి స్పీడ్స్ ఉంటాయి కదండి, 3 ఉంటాయి, కొన్ని బీటర్స్కి 5 ఉంటాయి. ఈ స్పీడ్ అనేది ఫస్ట్ 1లో స్టార్ట్ చేయాలండి. ఒక 2 మినిట్స్ అలాగా 1లో మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ 2లో పెట్టుకోవాలి. అలాగా మనకి ఎంత స్పీడ్ ఉంటే అంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మళ్ళీ కిందకి రాకూడదు, వెళ్ళే కొద్దీ పైకి వెళ్ళాలి స్పీడు. చూస్తున్నారు కదా ఎంత స్టిక్గా పీక్స్ వచ్చాయో, అలాగా రావాలి ఎప్పుడు కూడాను. మనకి సాఫ్ట్గా పీక్స్ వచ్చాయి అంటే మనకి సరిగా ఉండదండి. నెక్స్ట్ ఇలాగ రెడీ అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా, మనకైతే కింద కొంచెము తడిగా ఉంది. నేను ముందుగానే తీసేసాను, ఫస్ట్ టైం ఇలా రావడం కేక్ అనేది. కానీ టేస్ట్ అంతా బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బేక్ అయి ఉంటే చాలా బాగుండేది. మనం ముందుగానే తీస్తే ఇలా ఉంటుందండి కేక్ అనేది. నెక్స్ట్ కేక్ బోర్డ్ తీసుకోవాలి. 1 లేయర్ ముందుగా పెట్టుకోవాలండి. నేనైతే దీంట్లో షుగర్ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువగా తినేస్తూ ఉన్నారు స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఈ మధ్య. అందుకనేసి నేను షుగర్ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, ఎక్కువ స్వీట్నెస్ అయిపోద్ది కదా. దానివల్ల అయితే మీరు షుగర్ వాటర్ను కూడా యూస్ చేసుకోండి. దాంట్లో మిల్క్ మేడ్ కూడా కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగైతే ఒక లేయర్లో నేను విప్పింగ్ క్రీమ్ వేసాను. నెక్స్ట్ పైన స్ట్రాబెర్రీ క్రష్ వేస్తున్నానండి. స్ట్రాబెర్రీ క్రష్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకు కూడా. అందువల్ల నేనైతే స్ట్రాబెర్రీ క్రష్ వేసాను. దీంట్లోనే చెర్రీస్ ఉంటాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ కేక్లో చెర్రీస్ వేస్తారు ఫిల్లింగ్కి. నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా వేసి నేను ఇలానే విప్పింగ్ క్రీమ్ పైన వేసాను. దాన్ని కూడా మొత్తం మనం ప్యాలెట్ నైఫ్తో అయితే మనము మిక్స్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి పూర్తిగా. చూస్తున్నారు కదా, నాకైతే కేక్స్, చాక్లెట్స్ ఇవి ఒక హాబీ అండి. హాబీలాగా చేస్తూ ఉంటాను, చాలా ఇష్టము ఇవి ప్రిపేర్ చేయడం అంటే.
బేకింగ్ అంటే చాలా ఇష్టము. పిజ్జా కానీ, డోనట్స్ కానీ, ఇలా కేక్స్ కానీ అన్నీ కూడా బేక్ చేస్తూ ఉంటాను. ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో నేను ఒక్కటే ఉండేదాన్ని. టైం పాస్ కోసం ఇలా చేస్తూ ఉండేదాన్ని. ఓవెన్ లేనప్పుడు కూడా నేను గ్యాస్ మీద చేస్తూ ట్రై చేస్తూ ఉండేదాన్ని. నిదానంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి ఓవెన్ కూడా తీసుకున్నాను. మీలో ఎవరికైనా బేకింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఈ బేకింగ్ చేసేటప్పుడు మన చేతులతో మనం ప్రిపేర్ చేస్తూ ఉంటే అసలు ఎంత ఎంజాయ్గా చేస్తానో నేనైతే ఆడుకుంటూ అలాగా. ఆ కేక్ కూడా విప్పింగ్ క్రీమ్తో ఇలా చేసేటప్పుడు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్లోనే రెడ్ కలర్ యాడ్ చేశానండి. దాన్ని అయితే పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి. ఈ నాజిల్ పేరు అయితే 1M నాజిల్ అండి. ఏమున్నా లేకున్నా కానీ ఇది ఒక్క నాజిల్ ఉంటే చాలండి. నాజిల్స్లోకి అంతా కూడా రాజ్ అంటారు కదా, అదైతే ఈ 1M నాజిల్. చాలా బాగా వస్తాయి రోజెట్స్ అనేవి. ఇలాగా పూర్తిగా కేక్ మొత్తం రోజెట్స్ వేస్తున్నాను. అలాగే మనం రెడ్ వెల్వెట్ కేక్ బేక్ చేసాం కదా, కొంతమంది ఏంటంటే దాన్ని ఎక్కువ క్వాంటిటీలో బేక్ చేసి కొంచెం పక్కన ఉంచుకొని మిక్సీ పట్టేస్తారండి. రెడ్గా వస్తుంది కదా మనకి స్ప్రింకిల్స్ టైప్లో, దాన్ని అయితే పూర్తిగా కేక్ మొత్తం వేసేస్తారు. నేనైతే నెక్స్ట్ టైము రెడ్ వెల్వెట్ కేక్లో నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా, స్ప్రింకిల్స్ డెకరేషన్ బాల్స్, వాటినైతే పైన మొత్తం ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజెట్స్ మీద అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి షుగర్ ఉంటుంది కదా, షుగర్లో ఇలాగా రెడ్ కలర్ అయితే నేను మిక్స్ చేశానండి. మిక్స్ చేస్తే ఇలాగ రెడ్గా వస్తుంది. రెడ్ వెల్వెట్ కేక్ అంటేనే మనకి ఈ లుక్ రావాలండి. ఈ లుక్ వస్తేనే మనకి రెడ్ వెల్వెట్ కేక్ అనే లుక్ వస్తుంది. సో ఇలాగంతా పైన మిడిల్లో వేసేసాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కేక్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు కట్ చేసి కూడా చూద్దాము లోపలైతే లేయర్స్ ఎలా ఉన్నాయో కలర్ అనేది. చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగుందో, అసలు లోపల కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో కేకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.